అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 4 రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే సునీత వంశీని పిలవమని చెప్పడంతో అతని కోసం అంతా వెతికింది సిరి. కానీ అతను ఎక్కడా కనబడలేదు. అందర్నీ అడుగుతూ ఉండగా ఒక అబ్బాయి తన రూమ్కి వెళ్ళినట్టు చెప్పడంతో అక్కడికి వెళ్ళింది సిరి. సిరి వెళ్ళేసరికి వంశీ ఫోన్ మాట్లాడుతూ కబోర్డ్లో నుండి ఏదో లిస్టు తీసి చూస్తూ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూశాడు. బొమ్మలా నిల్చున్న సిరిని చూసి ఏంటి అన్నాడు. సిరి ఏం మాట్లాడకపోవడంతో దగ్గరకు వచ్చి సిరి మొహం మీద చిటికేశాడు. దాంతో సిరి చటుక్కున కళ్ళు మూసుకుంది. ఏంటే కళ్ళు మూసుకోవడానికి వచ్చావా అన్నాడు వంశీ. హా లే లేదు, అది నిన్ను సునీత పిలుస్తుంది, అది చెప్పడానికి వచ్చాను అని పాఠం చెప్పినట్టు గబగబా చెప్పి గబుక్కున వెనక్కి తిరిగింది వెళ్ళడానికి. వెళుతున్న సిరి చేతిని పట్టుకున్నాడు వంశీ. అంతే, సిరి గుండె జల్లుమంది. చేతిని విడిపించుకోవాలని చూసింది, కానీ వదల్లేదు వంశీ. ఇక చేసేదేమీ లేక వెనక్కి తిరిగి తల ఎత్తకుండా నిలబడిన సిరి చేయి వదిలేసి చిన్నగా సిరి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు వంశీ. అప్పుడు కూడా సిరి కళ్ళు మూసుకొని ఉండడంతో సిరి రూపాన్ని మరింత అపురూపంగా చూస్తున్నాడు వంశీ. కానీ కళ్ళు మూసుకొని నిలబడిన సిరికి ఏం జరుగుతుందో తెలియడం లేదు. వంశీ తన్ని అలా పట్టుకునేసరికి ఏదో తెలియని నిస్సత్తువ ఆవరించింది. అలా కళ్ళు మూసుకొని ఉన్న సిరిని చూసి నవ్వు వచ్చింది వంశీకి. చిన్నగా సిరి చెవి దగ్గర సిరి అని పిలిచాడు. ఆ పిలుపు ఎంతో తీయగా ఉంది. ఆ పిలుపులోని మత్తులో తెల్లుతున్న సిరి ఎప్పటికో అని పలికింది. ఒకసారి కళ్ళు తెరవా ప్లీజ్ అన్నాడు వంశీ. దాంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి వంశీని చూసింది సిరి. చిన్నగా నవ్వాడు వంశీ. అతను తనకి చాలా దగ్గరగా ఉండడంతో సిగ్గుపడి తలదించుకుంది సిరి. తను వంగి సిరి కళ్ళలోకి చూశాడు. దాంతో మరింత సిగ్గుపడి వెనక్కి తిరిగి నిల్చుంది. ఆమెని తన వైపుకి తిప్పుకొని తన గడ్డాన్ని పట్టుకొని పైకి లేపాడు. సిరి కళ్ళలోకి చూస్తూ నెమ్మదిగా తన పెదవులను సిరికి దగ్గరగా తీసుకువచ్చాడు. ఇంతలో ఎవరో వస్తున్న చప్పుడు వినపడ్డంతో వెంటనే వంశీని నెట్టేసి నవ్వుతూ పరిగెత్తింది. దాంతో వంశీ నవ్వుతూ కిందకి దిగి వచ్చాడు. అన్నయ్య ఇట్రా అని పిలిచింది సునీత. హా వస్తున్నా అని లిస్ట్ ఒక అతనికి ఇచ్చి వచ్చాడు. హా ఏంటి ఇప్పుడు చెప్పు అన్నాడు వంశీ. అందరూ నలుగు పెట్టారు, నువ్వు సిరి తప్ప అంది సునీత. సునీత చెప్పింది వింటూ సిరి కోసం చూశాడు. తనక్కడ లేదు. ఎక్కడుందా అని చూస్తూ ఉన్న వంశీకి సుశీల వెనక నించొని తన్ని చూస్తున్న సిరిని చూసి ఇంతకీ నన్ను పిలవడానికి వచ్చిన వాళ్ళెక్కడా కనపడరే అన్నాడు సునీతతో. సిరిని చూసి నవ్వింది సునీత. దాంతో సిరికి కోపం వచ్చి నేనిక్కడే ఉన్నాను, నాకెవ్వరూ చెప్పనవసరం లేదు అని ముందుకు వచ్చి సునీత దగ్గర కూర్చుంది. వంశీ నవ్వి అయితే ఇక్కడే ఉండి ఇంకా నలుగు పెట్టకుండా ఏం చేస్తున్నావు? నువ్వు మాత్రం ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? నాకు పనులున్నాయి, నీకేం పనులున్నాయి? అంటే నాకేం పని లేదంటున్నావా అంది సిరి. హా అవును, నేననేదేముంది, అది అందరికీ తెలుసు. నీ పనులు కూడా ఒకరు చేసి పెట్టాలి, అలాంటిది నీకేం పని ఉంటుంది అన్నాడు వంశీ. ఏం కాదు, నా పని ఒకరు చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే చూడు, ఈరోజు నేనొక్క పనికి కూడా ఎవ్వరి సహాయం తీసుకోలేదు. పొద్దున్నే లేచి నా పనులన్నీ నేనే చూసుకొని ఎవరి హెల్ప్ లేకుండా నేనే రెడీ అయ్యాను. సునీతకు ఏం కావాలో చూసుకున్నాను. చివరికి నిన్ను పిలుచుకురమ్మంటే వేరే ఎవరికి చెప్పకుండా అది కూడా నేనే చేశాను అని ఆగిపోయింది. అవును, ఇందాక సునీత బావని పిలవమన్నప్పుడు నేనెవరినైనా పంపించొచ్చు కదా పిలవమని, నేనెందుకు వెళ్ళడం? నాకసలు తలకాయ లేదు, కోరి మరీ తెచ్చుకుంటా సమస్యల్ని అని మనసులో అనుకుంటూ ఉండగా ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. వాళ్లలో ఒక ఆవిడ బావ మరదళ్ళ సరసం బాగుంది అంది. దాంతో అందరూ ఇంకా గట్టిగా నవ్వారు. అందరూ వాళ్ళ నవ్వుల్లో పనుల్లో ఉండగా సిరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి తను ఏం ఆలోచిస్తుందో అర్థమై మరెందుకు వచ్చావు అన్నాడు వంశీ నవ్వుతూ. షాకై చూసింది సిరి. తనకెలా తెలుసు నేను మనసులో ఏమనుకున్నాను అని అనుకుంది. థింక్ చెయ్, నీకే తెలుస్తుంది అని సిరికి మాత్రమే వినపడేలా అన్నాడు. వంశీకి అన్నీ ఎలా తెలుస్తున్నాయో సిరికి అస్సలు అర్థం కావడం లేదు. ఇంతలో వంశీ సునీతకు నలుగు పెట్టి ఓకేనా, ఇక నేను వెళ్తున్నా, నాకు పనుంది అని వెళ్ళిపోయాడు.
తర్వాత సిరి కూడా నలుగు పెట్టడంతో నలుగు కార్యక్రమం పూర్తయింది. మధ్యాహ్నం భోజనాలు జరుగుతున్నాయి. అక్కడ అన్నీ వంశీ చూసుకుంటున్నాడు. ఇంతలో సిరి ఇంకా పెళ్లికి వచ్చిన చుట్టాల పిల్లలు కలిసి గోరింటాకు కొయ్యడానికి ఇంటి ముందుకి వచ్చారు. అక్కడే పనివాళ్లతో పని ఉండి వచ్చిన వంశీ వాళ్ళకి పని అప్పచెప్పి వెళుతూ అక్కడ సిరిని చూసి అటు వెళ్ళాడు. ఇంతలో ఒక అబ్బాయి సిరి దగ్గరకు వచ్చి ఒక కవర్ ఇచ్చి పోస్ట్ మ్యాన్ నీకు ఇవ్వమని చెప్పాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటిది, పోస్ట్లో నాకు వచ్చిందా, ఎవరు పంపారు అనుకుంటూ ఓపెన్ చేయబోతూ ఇంతలో కవర్ మీద ఒక హార్ట్ షేప్ సింబల్ చూసి టక్కున ఆగిపోయింది సిరి. అప్పుడే అక్కడికి వచ్చిన వంశీ దాన్ని చూసి ఏంటది అని అడిగాడు. వంశీని అక్కడ చూసి కంగారు పడ్డ సిరి ఏం లేదు, సునీత ఫ్రెండ్ ఎవరో సునీతకి గ్రీటింగ్స్ పంపారు అంది. సరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు వంశీ. సునీతకు కాళ్లకు పట్టడానికి గోరింటాకు కావాలంట, అందుకే గోరింటాకు కొయ్యడానికి వచ్చాను అంది సిరి. సరే బాగా ఎండగా ఉంది, నువ్వు లోపలికి వెళ్ళు, నేనెవరితో అయినా కోయించి పంపిస్తాను అన్నాడు వంశీ. సరే అని లోపలికి వెళ్ళిన సిరి పిల్లల్ని వెళ్ళి ఆడుకోమని చెప్పి తను గబగబా తన గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఆ కవర్లో ఏముందా అని ఓపెన్ చేస్తుండగా ఎవరో వస్తున్న చప్పుడు వినపడి డోర్ ఓపెన్ చేసి చూసింది. ఎదురుగా సునీత నిలబడి ఉంది. సిరి నిన్న అత్తయ్య రమ్మంటుంది అంటూ లోపలికి వచ్చింది సునీత. తన్ని చూసిన సిరి కంగారుగా కవర్ని పిల్లో కింద పెట్టి హా సునీత వస్తున్నాను అని తన వెనకే బయలుదేరింది. సునీత తన్ని చూస్తూ ఏంటి సిరి అంత కంగారు పడుతుంది, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా సిరి సునీతను గట్టిగా ఊపుతూ ఏంటి సుని, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. ఆలోచన నుండి తేరుకున్న సునీత ఏమైంది అని అడుగుదాం అనుకొని ఇప్పుడు కాదు తర్వాత అడుగుదాం అని ఏం లేదు సిరి అంది. మరేంటి అలా చూస్తున్నావు నన్ను అంది సిరి. ఏం లేదు, ఈరోజు చాలా ముద్దొస్తున్నావు అంది సునీత. దాంతో సిరి చా ఏంటి ఈరోజు అలా మాట్లాడుతున్నావు, నిజం సిరి, నేనే అబ్బాయినైతే ఎప్పుడో ట్రై చేసేదాన్ని, ఎవరికి ఆ ఛాన్స్ ఇచ్చేదాన్ని కాదు అని బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఏయ్ నిన్ను అంటూ సిరి సునీతను కొట్టడానికి తన వెనక పరిగెడుతూ ఉండగా చివరి మెట్ల మీద తన డ్రెస్ తన కాలి కింద పడి పడబోయింది. అంతలో ఏదో పని మీద అటు వచ్చిన వంశీ ఆమెని గట్టిగా పట్టుకున్నాడు. కానీ పట్టు తప్పి ఇద్దరూ ఇంటికి అలంకరించడానికి పక్కన ఉంచిన పూలలో పడిపోతారు. దాంతో సిరి వంశీ చెంప మీద ముద్దు పెడుతుంది అనుకోకుండా. అలా పడిపోవడంతో కాసేపు అలా వంశీని చూస్తూ ఉండిపోయింది తను వంశీ పైన ఉన్న సంగతి మరిచిపోయి. ఎంతసేపటికి సిరి లేవకపోవడంతో చూసింది చాలే లెగవ్వే, నాకు చాలా పనులున్నాయి అన్నాడు వంశీ. దాంతో సిరి నాలుగు ఖర్చుకొని వంశీని భయం భయంగా చూస్తూ పైకి లేవడానికి ట్రై చేసింది. కానీ కింద పూలు ఉండడంతో పట్టు జారిపోయి మళ్ళీ అతని పైన పడింది. దాంతో హా అని చిన్నగా అరిచి ఏంటే ఈరోజు పడ్డమే ప్రోగ్రాంగా పెట్టుకున్నావా తల్లి, ఆ మాట ముందు చెప్తే నేను ఇటువైపు వచ్చేవాణ్ణి కాదు కదా అని. ఇంకా చూస్తావే లే అని వంశీ పైకి లేచి సిరిని లేపి మెంటల్ దానా, కళ్ళు కనిపించడం లేదా, జాగ్రత్తగా నడవాలి కదా అన్నాడు వంశీ. ఇక నుంచైనా కొంచెం నడవడం నేర్చుకో అంటూ సీరియస్గా చెప్పి పైకి వెళ్ళాడు. ఫస్ట్ సరే అని తల ఊపి తర్వాత వంశీ అన్నది అర్థమై హా అని వీడికెంత ధైర్యం అని కోపంగా వంశీ వైపు చూసేసరికి పైకి వెళుతున్న వంశీ సిరిని చూసి నవ్వుతున్నాడు. అంతే, ఆ నవ్వు చూసి కోపం మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయింది సిరి. ఆహా, బావ నవ్వితే ఎంత బావుంది, మండు టెండల్లో వెన్నెల కాసినట్టు ఉంది మనసుకి అని మనసులో అనుకుంది. ఇంతలో సునీత వచ్చి హే సిరి పదవే, అత్తయ్య నీకోసం చూస్తూ ఉంటుంది అంది. అప్పటికి తను వెళ్ళాలని గుర్తుకు వచ్చి హాహా పద అని ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. సిరి సుశీల దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా పిలిచావా అని అంది. హా అవును సిరి, మరి మనం వచ్చిన దగ్గర నుండి వంశీ గురించి చూసుకోవడం కుదరడం లేదు నాకు. ఈ 2 రోజులు కొంచెం నువ్వు దగ్గరుండి వంశీని చూసుకో, వాడి పెళ్లి పనుల్లో ఉండి అసలు టైంకి ఏమైనా తింటున్నాడో లేదో కూడా తెలీదు అని అంది సుశీల. దాంతో సిరి ఎందుకమ్మా బావ గురించి అంత ఫీల్ అవుతావు, బావేమైనా చిన్న పిల్లాడా అంది సిరి. అది కాదు సిరి, నీకు తెలీదు,
వాడు పైకి అలా గంభీరంగా కనబడతాడు కానీ వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం. అందరి ఇబ్బందులు చెప్పకుండానే తెలుసుకుంటాడు, కానీ వాడి ఇబ్బంది ఎవరికీ తెలియనివ్వడు. అందుకే వాడికి అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. సుశీల చెప్పిందంతా విని వంశీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, సరే అమ్మా, ఇంక నేను చూసుకుంటానులే అని అంది సిరి. సరే, నాకు వంశీతో చిన్న పనుంది. వంశీని నేను రమ్మన్నానని చెప్పు అంది సుశీల. సరే అమ్మా అని వంశీ కోసం పైకి వెళ్ళింది సిరి. వంశీ టెర్రస్ మీద డెకరేషన్ వాళ్లతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో సిరి కూడా టెర్రస్ మీదకి వచ్చి వంశీ బిజీగా ఉండడంతో సైలెంట్గా నిల్చుంది. వాళ్లతో మాట్లాడుతూ ఇటు తిరిగేసరికి సిరి కనబడింది అతనికి. దాంతో మాట్లాడడం ఆపేసి సిరి దగ్గరకు వచ్చి ఏంటి అన్నాడు. అమ్మ నిన్ను పిలవమంది అంది సిరి. సరే, నేను వస్తాను, నువ్వెళ్ళు అన్నాడు వంశీ. సరే అని కిందకి వెళ్ళిపోయింది సిరి. వంశీ వాళ్లకు మిగతా పనులు కూడా అప్పచెప్పి కిందకు సుశీల దగ్గరకు వెళ్ళాడు. అత్తయ్య పిలిచావా అని అడిగాడు. హా వంశీ, మరీ సాయంత్రం మెహందీకి ఏర్పాట్లు చేయాలి. అన్నయ్యకు చెప్తే అవన్నీ వంశీ చూసుకుంటాడు అన్నాడు అంది సుశీల. సరే అత్తయ్య, మీరు ఎంతమందిని పిలుస్తారో చెప్పండి, మిగిలిన ఏర్పాట్లు నేను చూసుకుంటాను అన్నాడు. సరే వంశీ, నేను వదినతో మాట్లాడి చెప్తాను. సరే, నేను వెళ్ళి ఆ పనులు చూస్తాను అని వెళుతుంటే వంశీ, టైం 2 అవుతుంది, నువ్వు భోజనం చేశావా అని అడిగింది. లేదత్తయ్య, నాకు ఆకలిగా లేదు. హా, అలా ఎలా ఆకలిగా లేదు? ఉండు, నేను వెళ్ళి జ్యూస్ తీసుకువస్తాను. వంశీ వద్దత్తయ్య అంటూ ఉండగానే జ్యూస్ తీసుకొని వచ్చింది సిరి. ఇదిగో జ్యూస్ తీసుకో అంది సిరి వంశీని. జ్యూస్ తీసుకోకుండా సిరిని చూశాడు అతను. ఏంటలా చూస్తావు, తీసుకో అని కళ్ళతో జ్యూస్ గ్లాస్ చూపించింది. గ్లాస్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు వంశీ. అమ్మా, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంది సిరి. హా, 1 గంట రెస్ట్ తీసుకొని తర్వాత త్వరగా రెడీ అయ్యిరా అంది సుశీల. హా సరే అని పైకి వెళ్ళింది సిరి. సాయంత్రం రెడీ అయి కిందకి వచ్చేసరికి అందరూ వాళ్ల పనుల్లో బిజీగా ఉన్నారు. సునీత, సుశీల వాళ్ళు ఎక్కడా కనబడలేదు. ఇంతలో సిరి వాళ్ళ అమ్మమ్మ వచ్చి, ఏంటి సిరి, నువ్వింకా ఇక్కడే ఉన్నావు అంది. అమ్మవాళ్ళేరమ్మమ్మా అని అడిగింది సిరి. ఇప్పుడే వెళ్ళారమ్మా, పద మనం కూడా వెళ్దాం అంది. సరే అని ఇద్దరూ గార్డెన్లోకి వెళ్ళారు. అక్కడ అడుగు పెట్టేసరికి ఆశ్చర్యపోయి అలాగే చుట్టూ చూస్తూ ఉండిపోయారు ఇద్దరు. సిరి, ఇదసలు మనిల్లేనా అని అడిగింది సిరిని వాళ్ళ అమ్మమ్మ. ఏం మాట్లాడలేదు సిరి. అదంతా చూస్తూ అలా నిలబడిపోయింది. సిరి, మాట్లాడవే అని గట్టిగా పిలిచింది. అప్పుడు తేరుకొని, హా అమ్మమ్మ చెప్పు అంది సిరి. ఇంత తక్కువ సమయంలో ఎంత చక్కగా డెకరేషన్ చేయించాడు వంశీ. హా అవును అంది సిరి ఎక్కడో ఆలోచిస్తూ. అక్కడంతా ఎంతో అందంగా ఉంది. చుట్టూ చక్కగా డెకరేషన్ చేసి గార్డెన్లో ఉన్న పెద్ద చెట్లుకి లైటింగ్ పెట్టించి, కింద పరుపులు వేయించి, అక్కడక్కడ చైర్స్ వేయించి, చిన్న చిన్న మొక్కలకి కూడా లైటింగ్ పెట్టించి, మధ్యలో పెద్ద రౌండ్ టేబుల్ వేయించి, దాని మీద గులాబీ పూల రెక్కలు వేసి, దాని మీద చాలా మెహందీ కోన్స్ చాలా అందంగా డెకరేట్ చేసి ఉన్నాయి. ఒక పక్కగా ఒక పెద్ద టబ్లో ఫ్లోటింగ్ క్యాండిల్స్ వెలిగించి ఉన్నాయి. మొత్తానికి అక్కడి వాతావరణం చాలా బాగుంది. అది చూసిన సిరి, అబ్బా, బావ టేస్ట్ ఎంత బాగుంది అనుకుంది. ఇంతలో సిరిని పిలిచింది సునీత. హా వస్తున్నా అని వెళ్ళి తన పక్కన కూర్చున్న సిరితో, చూసావా సిరి, అన్నయ్య నా పెళ్ళిని అసాధారణంగా చేశాడు అంది సునీత. అవును సుని, నిజంగా చాలా బాగున్నాయి ఏర్పాట్లు అంది సిరి. ఇంతకీ అసలు బావ ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉన్న సిరిని బాగా గమనించి, ఏంటి ఇంత బాగా రెడీ అయ్యావు, పైగా ఎవరినో వెతుకుతున్నావు, ఏంటి సంగతి అంది సునీత. ఏముంది, ఏమీ లేదే, నేనెవరిని వెతకడం లేదే, నువ్వెక్కువగా ఊహించుకోకు అంది సిరి. నేనేమీ ఊహించుకోవడం లేదు, కానీ నువ్వు వెతికే వాళ్ళు ఎక్కడా లేరు, ఇప్పుడే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు అని అంది సునీత. ఏ, నీకు చెప్పానా నేనెవరి కోసం చూడడం లేదని అంది సిరి చిరుకోపంతో. ఇంతలో సుశీల ఇద్దరిని పిలిచింది మెహందీ పెట్టించుకోవడానికి. నాకొద్దు, నేను పెట్టించుకోను అంది సిరి. అదేంటమ్మా పెట్టించుకోనంటావు, పెట్టించుకో, పెట్టించుకుంటే కాబోయే మొగుడికి నీ మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలుస్తుంది అని అంది సిరి వాళ్ళ అమ్మమ్మ.
సిరి నవ్వి, అవునా అమ్మమ్మ, అలా కూడా తెలుస్తుందా అంది. ఆ, అవునమ్మా, కావాలంటే నువ్వే చూడు అంది అమ్మమ్మ. సరే, బావకి నా మీద ఎంత ప్రేముందో చూద్దాం అనుకొని సరే అంది. ఇద్దరూ వెళ్ళి కూర్చుని పెట్టించుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళు ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంత బాగా చేశారు వదిన ఏర్పాట్లు, నేనెప్పుడూ చూడలేదిలా అంది ఒక ఆవిడ. హా, మరే, గోరింటాకు పెట్టించుకోవడానికి ఇంత అందంగా చేశారు. ఈ ఏర్పాట్లు, ఈ వాతావరణం చూస్తే ఎలాంటి వారికైనా పనులు, ఆకలి ఎలా అన్న ఆలోచన మర్చిపోయి తప్పకుండా గోరింటాకు పెట్టించుకోవాలి అనిపిస్తుంది అంది ఇంకో ఆవిడ. ఇంతలో ఇంకో ఆవిడ, వదిన, ఆ అబ్బాయి ఎవరు అని అడిగింది. ఓ, ఆ అబ్బాయా, ఆ అబ్బాయి మన సుశీల మేనల్లుడు. ఆ అబ్బాయే ఈ ఏర్పాట్లన్నీ చేసింది అని అంది ఒక పెద్దావిడ. అప్పుడు చూసింది సిరి వెనక్కి తిరిగి వైట్ కలర్ కుర్తా మీద బ్లూ కలర్ వర్క్ చేసి ఉన్న డ్రెస్లో మంచి డాషింగ్గా ఉన్న వంశీని. అవునా, మన సుశీల మేనల్లుడా, బాగున్నాడు వదిన అబ్బాయి, చాలా అందగాడు. ఆ ఎత్తుకి తగ్గట్టు ఒళ్ళు, కోటేరు ముక్కు, ఒత్తు జుట్టు, సినిమాలో హీరోలా ఉన్నాడు అంది ఇంకో ఆవిడ. ఇంత అందగాడు, ఇంత బాధ్యత గలవాడు, ఇంత ఆలోచన ఉన్నవాడు ప్రతి ఒక్కళ్ళకి అయితే కొడుకుగా పుట్టాలి, లేదంటే కూతురికి మొగుడన్నా అయ్యుండాలి అని అనుకుంటున్నారు. ఇంతలో ఇంకో ఆవిడైతే, మా మనవరాలికి అడుగుతా అని పేరు వివరాలు కనుక్కోవాలి అంది. అయితే ఇదిగో ఈ పిల్ల మన సుశీల కూతురు, దాన్నడుగు తెలుస్తుంది అంది మరొక ఆవిడ. అదంతా వింటున్న సిరికి ఒళ్ళు మండుతుంది. ఏంటి, అంతా వీళ్ళిష్టమేనా అని మనసులో వాళ్ళని తిట్టుకుంటూ ఉంది. ఇంతలో ఆవిడ సిరి దగ్గరకు వచ్చి, చూడమ్మా, నువ్వు మా సుశీల కూతురువా అంది. హా, అవును అంది సిరి. మరి మీ బావ పేరేంటి అని అడిగింది. అప్పుడే మెహందీ పెట్టే అమ్మాయి పెట్టడం అయిపోయింది, చేతిలో పేరేం రాయమంటారు అంది సిరిని. కానీ సిరి అది వినిపించుకోకుండా ఆవిడ అడిగిన దానికి సమాధానంగా ఆవిడ మీద కోపంతో వంశీ అని అంది. అవునా, చక్కని పేరు అని, మిగిలిన వివరాలు మీ అమ్మని అడిగి తెలుసుకుంటాను అని వెళ్ళిపోయింది. కోపం వచ్చిన సిరి మెహందీ పెట్టించుకోవడం అయిపోగానే వెళ్ళి ఒక మూల నిల్చుంది. ఇంతలో సుశీల వచ్చి, సిరి, నీదైపోయిందా, పద నీకు భోజనం తినిపిస్తాను అంది. దానికి సిరి, నాకేం వద్దు అంది. అదేంటే, ఏమీ తినకపోతే నీరసం వస్తుంది అంది సుశీల. వద్దమ్మా, చెప్పాగా ఆకలి లేదు అంది సిరి. సరే, నీ ఇష్టం, కానీ ఆకలిగా ఉన్నప్పుడు నాకు చెప్పు, నేను పెడతాను అని వెళ్ళిపోయింది. ఇదంతా దూరం నుండి గమనిస్తూనే ఉన్నాడు వంశీ. సిరి ఎందుకు అలిగిందని అర్థమైంది అతనికి. కాసేపటి తర్వాత సిరికి బాగా దాహం వేసింది. కానీ చేతులు ఖాళీగా లేవు. ఇంతలో గాలి వీచడం మొదలైంది. అసలే చిరాకు, పైగా గాలికి జుట్టు ఎగిరి మొహం మీదకి పడుతూ ఉండడంతో దాన్ని సరిచేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంది సిరి. అప్పుడే మంచినీళ్లు తీసుకొని అక్కడికి వచ్చాడు వంశీ. సిరి అని పిలవడంతో వెనక్కి తిరిగి చూసింది. ఇదిగో మంచినీళ్లు, తాగు అని గ్లాసుని సిరి నోటికి అందించాడు. దాంతో నీళ్లు తాగుతూ వంశీని చూస్తూ ఉంది సిరి. ఆమె తాగడం అయిపోయిన తర్వాత వెళ్ళబోయాడు వంశీ. ఇంతలో గాలి గట్టిగా వీయడంతో సిరి జుట్టు కంట్లో పడింది. దాంతో సిరి హా అంటూ జుట్టుని మోచేతితో సరిచేసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే వెనక్కి తిరిగి వెళ్ళబోయిన వంశీ సిరి చేతిని చూసి ఆగి, సిరి మొహాన్ని చేతిని మార్చి మార్చి చూసి 2 నిమిషాలు అలాగే నిలబడిపోయాడు. సిరి జుట్టు సరిచేసుకోలేక ఇబ్బంది పడ్డం చూసి సిరి చేతులను తన మొహం మీద నుండి మెల్లగా తీసి తన్ని వెనక్కి తిప్పి తన తల్లో క్లిప్ తీసి జుట్టుని సుతారంగా సరిచేసి గాలికి తన కళ్ళకి అడ్డం పడుతున్న వెంట్రుకలను తన మునివేళ్లతో తీసి అంతటికీ కలిపి క్లిప్ పెట్టాడు. వంశీ తనకి అంత దగ్గరగా నిలబడి ఉండడంతో సిరికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. అతను తన చెంపల మీద వెంట్రుకలను తీసేటప్పుడు అతని వేళ్లు తగిలినప్పుడు సిరి కళ్ళు మూసుకొని ఆ స్పర్శని ఆస్వాదిస్తూ 1 నిమిషం ఈ లోకాన్ని మర్చిపోయింది. జుట్టు సరిచేసిన తర్వాత సిరిని చూశాడు వంశీ. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి వంశీని చూసి థ్యాంక్ యూ అంది సిగ్గుపడుతూ. హా, అయినా మెహందీ పెట్టించుకునే ముందు ఇలాంటివి చూసుకోవాలి కదా అన్నాడు వంశీ. సారీ అంది సిరి. ఇంక వెళ్ళు అని తను వెళ్ళిపోయాడు.
ఇంతలో సునీతకు మెహందీ పెట్టడం అయిపోయింది. మిగిలిన వాళ్ళు కూడా పెట్టించుకుంటున్నారు. ఇంతలో సునీత వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి లేచి, హే సునీత, బోర్ కొడుతుందే అంది. ఎందుకే అంది సునీత. ఫంక్షన్ అంతా పెద్దవాళ్ళు నిండిపోవడంతో పిల్లలు కూడా ఒక ఆటపాట లేకుండా డల్గా ఉన్నారు అంది. అయితే ఇప్పుడేం చేయమంటావు అంది సునీత. అది కాదే, పాపం వాళ్ళకి బోర్ కొడుతుంది. అందుకని డాన్సులంటే చంపేస్తారు నాన్న వాళ్ళు అంది సునీత. డాన్స్ మనం కాదే, పిల్లలకైనా ఆ ప్రోగ్రాం పెడదాం. అయినా నాకు తెలీదా మీ ఫాదర్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అంది. దాంతో సరే అంది సునీత. ఫోన్లో సాంగ్స్ పెట్టి పిల్లలతో డ్యాన్స్ చేయించారు. ఆ డాన్సులు ఇంకా భోజనాల ఏర్పాట్లు అంతా అయిపోయేటప్పటికీ రాత్రి బాగా పొద్దుపోయింది. అందరూ ఇళ్లకు వెళ్లారు. చుట్టాలు మిగిలిన వాళ్ళు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. గదిలోకి వెళ్ళిన సిరి డ్రెస్ చేంజ్ చేసుకునే ఓపిక లేక అలాగే పడుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ నిద్ర పట్టలేదు. ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది. ఇందాక కోపంలో ఉండి సుశీల ఎంత అడిగినా తినలేదు. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్నందున అనీజీగా ఇంకా ఆకలిగా ఉండి చిరాకుగా ఉంది సిరికి. బయట పనంతా చూసుకొని అందరూ వెళ్ళాక తను కూడా పడుకోవడానికి వెళుతూ కిచెన్లోకి వెళ్ళాడు వంశీ. ఇంతలో అక్కడ పడుకోబోతున్న పని మనిషి వచ్చి, అబ్బాయి గారు ఏమైనా కావాలా అని అడిగింది. ఏం వద్దు, నువ్వు వెళ్ళి పడుకో అని తను ఫ్రిడ్జ్లో నుండి పాలు తీశాడు. నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఉంది సిరి. పోనీ ఎవరినైనా లేపుదామంటే అందరూ అలసిపోయి ఉన్నారు. పోనీ తనే చేతులు కడుగుదామంటే, ఆహా, అమ్మమ్మ చెప్పింది కదా ఎంత బాగా పండితే అంత మంచి మగుడొస్తాడని, ఇప్పుడెలా అనుకుంటూ ఉండగా అప్పుడే పాల గ్లాస్ తీసుకుని వచ్చాడు వంశీ. వంశీని చూసి లేచి కూర్చుంది సిరి. పాల గ్లాస్ బెడ్ పక్కన టేబుల్ మీద పెట్టి సిరి నిద్రపోకపోవడం చూసి, నాకు తెలుసు నువ్వు పడుకోవని, ఆ పాలు తాగు అని చేతులు కట్టుకొని గోడకి ఒక పక్కకి ఆనుకొని నిల్చున్నాడు. సరే అని తల ఊపి పాల గ్లాస్ తీసుకొని సైలెంట్గా తాగింది. ఆకలిగా ఉంది. మరి అత్తయ్య అడిగినప్పుడు తినుండొచ్చు కదా అన్నాడు. అప్పుడు నాకు ఆకలిగా లేదు. అబద్ధం. అప్పుడు ఎందుకు అలిగావు, ఏమైంది? హా, వీడికన్నీ ఎలా తెలుస్తాయి అనుకొని, అదేం లేదు అంది సిరి. సో చెప్పవన్నమాట. అబ్బా, చెప్పాలంట. ఏమని చెప్పను? అక్కడ అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు అని చెప్పనా? లేకపోతే వాళ్ళు అలా మాట్లాడుకుంటే నాకు నచ్చలేదు అని చెప్పనా? ఒకవేళ చెప్పిన తర్వాత వాళ్ళు నా గురించి మాట్లాడితే నీకేంటి అంటే, అయినా నాకెందుకు బాధ, తనేదో నాకే సొంతమైనట్టు అనుకుంటూ ఉండగా, ఓయ్ చెప్పవేంటే అని గట్టిగా పిలిచాడు. హా అని ఆలోచన నుండి బయటపడింది. ఏంటే, నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడో ఆలోచిస్తున్నావు అన్నాడు వంశీ. ఏం మాట్లాడలేదు సిరి. సరే వదిలి, నిన్నొకటి అడుగుతా, దానికి సమాధానం చెప్పు అన్నాడు. ఏంటి అని అడిగింది సిరి. మెల్లగా సిరి చేతిని పట్టుకొని తన చేతికి ఉన్న మెహందీలో తన పేరుని చూపించి, ఏంటిది అని కళ్ళతో అడిగాడు వంశీ. అప్పుడే దాన్ని గమనించిన సిరి హా అని షాక్ అయి చూస్తూ ఉండిపోయింది. అలా షాక్లో ఉన్న సిరిని చూసి చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు వంశీ. చాలాసేపటి తర్వాత తేరుకున్న సిరి, ఇదేంటి, ఎలా జరిగింది అని ఒకసారి అంతా గుర్తు చేసుకొని, ఓ, నేను ఆవిడికి చెప్తే ఈ అమ్మాయి తనకి చెప్పాను అనుకుందా? ఇప్పుడెలా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇంతలో వంశీని అడగడం గుర్తు వచ్చి, అసలు తనకెలా తెలుసు? అయినా తనేమనుకుంటున్నాడో తలుచుకొని సిగ్గుపడింది సిరి. అలా సిగ్గుపడుతూ ఉండగా మళ్ళీ వచ్చాడు వంశీ. సడన్గా అతను మళ్ళీ రావడంతో అప్పటిదాకా సిగ్గుపడుతున్న సిరి ఒక్కసారిగా బొమ్మలా నిలబడింది. వంశీ మెల్లగా అడుగు వేస్తూ సిరి వైపు వస్తున్నాడు. అది చూసిన సిరి తను ఎందుకు వస్తున్నాడో తెలియక వంశీనే చూస్తూ ఉంది. అతను ఒక్కో అడుగు వేస్తూ ఉంటే సిరికి ఊపిరి ఆగిపోతుంది. అలా దగ్గరకు వచ్చిన వంశీ సిరి పక్క నుండి వెళ్ళి బెడ్రూమ్ కిటికీలు ఓపెన్ చేసి, నిద్ర పట్టనప్పుడు కిటికీలు ఓపెన్ చేసుకోవచ్చు కదా అని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి, త్వరగా పడుకో, రేపొద్దున్నే లేవాలి అన్నాడు వంశీ. సరే అని తల ఊపింది సిరి. అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. చిన్నగా నవ్వి తను కూడా పడుకోబోతూ దిండు జరిపింది సిరి. అప్పుడు దాని కింద మధ్యాహ్నం తను పెట్టిన కవర్ కనబడింది.
మర్చిపోయాను, అసలు ఇదేంటి అంటూ ఓపెన్ చేసింది సిరి. ఇంతకీ దానిలో ఏముందో ఏంటో. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.